మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కరోనా కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయనే వార్తల్ని మనం వింటూ వస్తున్నాము అండి. పూణేలో కూడా టెస్టులు జరుగుతున్నాయి, కేసెస్ పెరిగాయి. ఆంధ్ర రాష్ట్రంలో 12 కేసులు నమోదయ్యాయి. జూన్ 16 నుంచి ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుందని చెప్తున్నారు. 4 మరణించారనే వార్తను కూడా మనం వింటూ వస్తున్నాం కదా. ఎస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే వచ్చేసిందండి. అయితే దీని గురించి ఓ క్లారిటీ, అవేర్నెస్ తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు డాక్టర్ గీతా నాగశ్రీ గారు. వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్కారం అమ్మ సంధ్య. మేడం, ఇప్పుడిప్పుడే బయటపడ్డాం, కొన్ని రోజులు అనుకుంటుంటే మళ్ళీ కేసెస్ పెరిగాయి, మరణాల సంఖ్య వినిపిస్తుంది. ఏంటి మేడం, ఏం జాగ్రత్త పడాలి, ఏంటి ఇన్ఫర్మేషన్? అవునమ్మా, అంటే కోవిడ్ అనేది ఎప్పుడు పోలేదు భూమి నుంచి, అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ కొన్ని ప్లేసెస్లో సర్జ్ వచ్చింది, అది వాస్తవమే. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సైంటిస్ట్ ఇన్ దిస్ ICMR అండ్ NIV, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఈ టెస్ట్లన్నీ అక్కడే చేస్తారు. తనతో మాట్లాడాను. తను అంటమైతే ఆంధ్రప్రదేశ్లో, పూణేలో, కేరళలో కొన్ని కేసెస్ వస్తున్నాయి ముందు మీద చూస్తే. అంటే అది ఎప్పుడు అంటే పాండమిక్ లాగా కాకపోయినా ఇట్ ఈస్ ఎండమిక్ ఉంది. ఇది ఎక్కడికి పోలేదు, కొంచెం సర్జ్ వచ్చింది ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్. బట్ అప్పుడు వచ్చినంత అన్ని కేసులు లేవు. బట్ డెఫినెట్గా ఉంది కాబట్టి ప్రికాషన్స్, జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా అవసరం అమ్మ. మళ్ళీ క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళినా, మళ్ళీ మామూలుగా వర్క్ ప్లేస్లో మాస్కులు పెట్టుకోవటము, శానిటైజర్స్ వాడటము, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేసుకోవటము, అండ్ ఎవరన్నా జలుబు కానీ, దగ్గు కానీ, సోర్ త్రోటు, జ్వరము, వాసన తెలియపోవటము, టేస్ట్ తెలియపోవటము, ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వెంటనే వాళ్ళు ఐసోలేట్ చేసి టెస్ట్ చేసుకోవటం బెటరు. బట్ సేమ్ వైరస్ ఒమిక్రాన్ వేరియంటే ఉందని చెప్పారు ఆవిడ. BA.3.2 సమ్ వేరియంట్, అది వేరియంట్ లైక్ ఒమిక్రాన్ లాగా ఆ వేరియంటే. బట్ అదేమీ ఫస్ట్ సెకండ్ వేవ్ అంత డేంజరస్ కాకపోయినా కానీ ఒమిక్రాన్. లేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్లో మరణాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, దానికి కారణం కోమార్బిడిటీస్ ఉంటాయి. అంటే కోమార్బిడిటీస్ అంటే ఎక్కువ ఏజ్, డయాబెటీస్, కిడ్నీ పేషెంట్స్, మూత్రపిండ వ్యాధులు, ఇవన్నీ, మళ్ళీ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ HIV పేషెంట్స్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ వైరస్ సోకినప్పుడు తీవ్రత ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ రిపోర్ట్స్ కూడా అలానే చెప్తున్నాయి. కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు అయి ఉంటుంది. మామూలుగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. యూనివర్సల్ ప్రికాషన్స్ అంటే మాస్క్ పెట్టుకోవటం, శానిటైజర్స్ యూజ్ చేస్తాము, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేస్తాము, అండ్ ఎవరికన్నా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే జ్వరము, దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్ ఏమన్నా ఉంటే కొంచెం వాళ్ళ నుంచి ఐసోలేటెడ్గా ఉండటము, ఇవన్నీ తీసుకోవాలి. ఇంకా ఎస్పెషలీ పెద్దవాళ్ళు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ వైరస్ ముందులా ఒమిక్రాన్ వైరస్ అంత భయపడాల్సిన అవసరం లేదు, బట్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కోమార్బిడిటీ ఉన్న వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ మేడం, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. 4 మరణించారని వార్తను వింటున్నాం కదా మేడం. కిడ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు మేడం? ఎందుకంటే స్కూల్కి పంపిస్తున్నాం, రెయినీ సీజన్, ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఎక్కువగా జలుబు, దగ్గు ఉన్నాయి. సో వాళ్ళకి ఏం అంటే కిడ్స్ విషయంలో ప్రికాషన్స్ అంటే డెఫినెట్గా మాస్క్, స్కూల్కి అంతకుముందు వెళ్ళారు కదా, మాస్క్ వేసుకొని వెళ్తే బెటరు. అండ్ ఇంకా ఏమన్నా కిడ్స్కి కూడా అలా సిమ్టమ్స్ ఉంటే కిడ్స్ని కూడా కొంచెం కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళ దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళని, అంటే యూజువల్గా కిడ్స్కి ఏమి కాకపోవచ్చమ్మా, వీళ్ళు క్యారీ చేస్తారు పెద్దవాళ్ళకి, ఆ ప్రికాషన్ అనేది తీసుకోవాలి. అండ్ వ్యాక్సిన్ కూడా మళ్ళీ ఫిజిషియన్స్ని కనుక్కొని మళ్ళీ బూస్టర్ డోస్ ఏమైనా వేసుకోవాలా అని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎస్ మేడం, వ్యాక్సిన్స్ అనగానే ఆల్రెడీ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలా మేడం? ఇంకా డెఫినెట్గా అమ్మ, వ్యాక్సిన్ తీసుకొని చాలా రోజులు అయింది కదా, దాని ఇది మళ్ళీ బూస్టర్ తీసుకోవాలా అనేది ఇంకా సరి అయిన మన ఇది లేదు గైడ్ లైన్స్. మన ఫిజిషియన్స్ వాళ్ళు కన్సిడర్ అంటే మళ్ళీ గైడ్ లైన్స్ వస్తే డెఫినెట్గా బూస్టర్ అనేది తీసుకోవాలి. ఎస్ మేడం, వర్షాకాలం వాటర్ విషయంలో కూడా ఏమైనా కేరింగ్ ఉండాలంటారు మేడం? ఇది స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి, అంటే వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది, వాటర్ బోర్న్ కాదు ఇది వైరస్, ఇది ఎయిర్ బోర్న్ వైరస్.
సో హ్యాండ్ షేక్స్ ఇవ్వడం మానేయాలి, ఎక్కువగా మాస్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ థింగ్ విచ్ ప్రొటెక్ట్ మాస్క్. ఎస్ మేడం, రైనీ సీజన్ కాబట్టి వాటర్ అయితే ఇలా చెప్పారు అండ్ మాస్కులు ధరించాలి అని చెప్పారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మేడం? ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు క్రౌడెడ్, వాళ్ళు ఎవరైనా మనుషుల మధ్యలోకి వచ్చినట్టు వాళ్ళకి మాస్క్ ఇస్తాము, వాళ్ళ యొక్క శానిటైజర్స్ ఇది ఇస్తాము. ఇలానే చిన్న పిల్లలు కానీ ఎవరికన్నా పెద్దవాళ్ళకి కానీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా చూసుకోవటము అయితే. సో మొత్తంగా మళ్ళీ జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చేసింది. రైనీ సీజన్ కాబట్టి ఆ విధంగా జాగ్రత్త పడుతూ, కరోనా గురించి వింటున్నాం కాబట్టి ఈ విధంగా కూడా కేరింగ్ తీసుకోవాలి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అలాగే చూసుకుంటే అందరూ కూడా వ్యాక్సిన్స్ తీసుకున్నారు, కానీ ఇంకా ఏమైనా ఇమ్యూనిటీ బూస్టర్స్ అలా పెంచుకునే అవకాశం అయితే చేసుకోవాలి అంటున్నారు కదా మ్యామ్? డెఫినెట్లీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.